సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. గెస్ట్ లెక్చరర్ ముసుగులో విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్న ఓ జనసేన నాయకుడి నిర్వాకం బయటపడింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కోన నారాయణ అనే జనసేన నాయకుడు గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో స్టూడెంట్స్ అంతా కలిసి ఆందోళనకు దిగారు. వారి నిరసనలతో దిగొచ్చిన అధికారులు నారాయణరావును విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. రాజకీయ పలుకుబడితో తనపై కేసు కాకుండా నారాయణరావు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. లెక్చరర్ ముసుగులో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న నారాయణరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ స్వామినాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామినాయుడు, జనసేన నాయకుడు ప్రేమ వేధింపుల పేరుతో విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన నర్సీపట్నంలో వెలుగుచేసింది. జనసేన నర్సీపట్నం నియోజకవర్గ నేత అయిన నారాయణరావు నర్సీపట్నం డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. అదే కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ప్రేమ పెళ్లి పేరుతో గత కొన్ని రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. తనకు పెళ్లి కాలేదు, తాను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నారాయణరావు ఆమెను అనేక సందర్భాలుగా వేధిస్తూనే ఉన్నారు. అయితే తాను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయి చనిపోయిందని, ఆ అమ్మాయిలాగే నువ్వు ఉన్నావు కాబట్టి తాను నిన్ను పెళ్లి చేసుకుంటానని గత కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నారు. అయితే వాస్తవంగా నారాయణరావుకి పెళ్లి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ నారాయణరావు ఆ వాస్తవాలను పక్కన పెట్టి ఆ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, పదే పదే వేధించడంతో ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో మిగతా విద్యార్థులకు అలాగే విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి తీసుకువెళ్లడంతో నేను నర్సీపట్నం కాలేజీలో విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా నిరసనకు దిగారు. వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. దీంతో గత్యంతరం లేక కళాశాల యాజమాన్యం ఆయన్ని విధుల నుంచి తప్పించింది. అయితే జనసేన నాయకుడు కావడంతో ఆయనకి రాజకీయంగా పలుకుబడి ఉండడంతో కేసు కట్టకుండా పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఆయన తన రాజకీయ పలుకుబడితో ఈ కేసుని ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈయన ఉద్దేశపూర్వకంగానే కళాశాల యాజమాన్యం కాపాడే ప్రయత్నం కూడా చేస్తుందని మరికొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే బయటికి రాకుండా ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అక్కడ వారి విద్యార్థిని తల్లిదండ్రులను పిలిచి వారి మధ్య వారితోని రాయబారాలు కూడా కుదిర్చారు. అందువల్లే కేసు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా జనసేన నాయకుడు తన రాజకీయ పలుకుబడితో ఈ వ్యవహారాన్ని బయటికి రానియకుండా అటు కళాశాల యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకురావడం, మరోవైపు పోలీస్ స్టేషన్ వరకు కూడా ఈ వ్యవహారాన్ని వెళ్ళనీయకుండా చేస్తున్నారనే అభిప్రాయం అయితే విద్యార్థి సంఘాలు వినిపిస్తుంది. ఇటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేవలము ఏదైతే గెస్ట్ లెక్చరర్ గా ఉన్నారో ఆయన్ని బాధ్యతలను తప్పించడమే కాకుండా ఆయన మీద పోలీస్ కేసును కూడా నమోదు చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నంత మాత్రాన విద్యార్థులను వేధించవచ్చా, మానసికంగా ఇబ్బందులకు గురి చేయవచ్చా అంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. కాలేజీలో విద్యార్థుల పట్ల ఎవరైనా వేధిస్తే వారి పట్ల యాజమాన్యం కఠినంగా వ్యవహరించాలి. విద్యార్థుల వేధించిన వారినే కళాశాల యాజమాన్యము పిలిపించి రాజీ చర్చలు చేయడం ఏంటని చెప్పి విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మీద కేసు నమోదు చేయాలి, ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.